హాయ్ అండి. ఈరోజు సింపుల్గా చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను. దీనికి 300 గ్రాముల చికెన్ తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఉప్పు పసుపు కారం వేసి మ్యారినేట్ చేసి పెట్టానండి. అలాగే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకున్నాను, అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. అలాగే స్పైసెస్, గ్లాసున్నర బియ్యం కడిగి ఉంచుకున్నానండి. ఇప్పుడు ప్రాసెస్ ఎలాగో చూపిస్తాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకోవాలి. గిన్నె వేడెక్కింది. ముందుగా ఆయిల్ పోసుకుందాం. ముందుగా బిర్యానీ సరుకులు, అలాగే ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. కరివేపాకు, ఇవి బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేసుకుందాం. ఉల్లిపాయలు బాగా వేగినాయి కదండి. ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. వాసన పోయే వరకు వేపుదాం. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేగిన తర్వాత కొంచెం పుదీనా వేసి ఒకసారి కలుపుకుందాం. అలాగే ముందుగా మనం చికెన్ మ్యారినేట్ చేసుకున్నాం కదండి, ఉప్పు పసుపు కారం వేసి దాన్ని కూడా వేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ పాటు మూత పెడదామండి. చూడండి, చికెన్లోంచి ఇలా వాటర్ పైకి వస్తుంది కదా, ఇది ఉడుకుతుందండి. వేరే గిన్నెలో 3 గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకుందాం. ఒక బిర్యానీ ఆకు, తగినంత సాల్ట్, ఒక స్పూన్ నెయ్యి, స్పూను అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇలా వేసిన వాటర్ని బాయిల్ చేద్దామండి. అలాగే ఇప్పుడు చికెన్లో కొంచెం పెరుగు వేసుకుందాం. వాటర్ మరుగుతుంది కదా, ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యం పోసుకుందాం. ఈ రైస్ని కొంచెం సేపు మనం ఉడకనిద్దామండి. రైస్ ఉడుకుతుంది కదండి, ఈ స్టేజ్లోనే ఉప్పు సరిపోకపోతే చూసుకొని వేసుకోవాలి. చికెన్లో కారం చాలకపోతే కొంచెం వేసుకోవాలండి. నేనైతే వేసినప్పుడు వేసాను 3 స్పూన్స్, కానీ మళ్ళీ వేసుకున్నానండి. అలాగే 1 స్పూను గరం మసాలా, ఇది బిర్యానీకి కూడా సరిపోతుంది. వేసాక ఒకసారి కలుపుదాం. చూడండి, ఇలా కలిపిన చికెన్ని సగం గిన్నెలోకి తీసుకుందామండి. ఇలా ఒక సగం గిన్నెలో పెట్టుకోవాలి. చూడండి, అన్నం ఉడుకుతుంది కదా, ఇప్పుడు ఈ అన్నాన్ని వాటర్తో పాటు అందులో పోసుకోవాలి. ఇలా అన్నం వేసుకున్న తర్వాత ఇలా బాగా సర్దుకోవాలండి. మనం గిన్నెలోకి తీసుకున్నాం కదా, ఆ చికెన్ ఇందులో వేసుకుందాం. ఇది కూడా ఒకసారి మళ్ళీ కలుపుదాం, బాగా సర్దుదామండి. రైస్ని వాటర్తో పాటు పోసుకుందాం. ఇలా మళ్ళీ స్ప్రెడ్ చేసుకుందామండి. ఒకసారి కొత్తిమీర పుదీనా తరుగు వేసుకుందాం. మీద మూత పెట్టుకుందాం. కోసం కుక్కర్ పెట్టాను. ఇలా 10 నిమిషాల పాటు సిమ్లో ఉడికించుకోవాలండి. చూడండి, రైస్ బాగా ఉడికింది కదా, ఇప్పుడు ఒక గిన్నెలోకి సర్వ్ చేద్దాం. అంతేనండి, చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయింది. ఈజీగా చేసుకునే చికెన్ దమ్ బిర్యానీ అండి. దీన్ని పెరుగు చట్నీతో తింటే చాలా బాగుంటుంది. కూర కూడా అవసరం ఉండదండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.